నేను, మావారు, పెద్దన్నయ్య, వదిన, చిన్నన్నయ్య, వదిన, సత్తిపండు, తమ్ముడు, మరదలు, అక్క, చెల్లెళ్ళు ఇద్దరు, పమ్మి. ఇక్కడ హరిత కళ్ళు మూసేసినట్టుంది. దివ్య, శ్రీ ఇంకా వెళ్ళిపోయారు అందరూ. నాగరాజు, హరిత అమ్మమ్మ గారు. హరిత అమ్మమ్మ గారిని అయితే అసలు మర్చిపోలేను నేనైతే. అయ్యో, ఈ ఫోటో అసలు ఏనాడైందో చూసి నేను చాలా కాలమైంది. మా మేనమామ మనవరాలు, మా మేనమామ కోడలు, మా చిన్నమ్మ కోడలు, నేను, హరిత, కిరణు, సుబ్రహ్మణ్యం బావ, చిన్నబాబు, రాణి హస్బెండు. ఈ ఫోటో తీసి వాళ్ళకి పంపించాలి. హరిత నానమ్మ గారు. ఇది మా అత్తగారు, మా వారి వైపు. వాళ్ళు కూడా అందరూ ఎక్కువ లేరు, వెళ్ళిపోయారు అటు ఇటును. నేను, ఆయన, పెద్ద మరిది, తోటికోళ్ళు, రెండో మరిది, తోటికోళ్ళు, మూడో మరిది, తోటికోడలు, మా పెద్దాడబడుచు, బుజ్జి, మూడో మరిది కూతురు కిరణు, హరిత, పెద్ద మరిది కొడుకు బాబు. గణేష్ రాలేదనుకుంటా, అక్కడ కొట్లో ఉండాలి కదా. బాబు భార్య అంజలి, మా రెండో ఆడబడుచు అన్నయ్య గారు. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూస్తున్నాను నేను. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఈ అమెరికాలో సెటిల్ అయిపోయిన మూలంగా ఎవరిని కలవటం ఉండదు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోకుండాను శివయ్య దగ్గరికి. ఏంటో అనిపిస్తుంది. ఇదంతా కోడల వైపు, హరిత వైపు కజిన్స్, చిన్నమ్మలు, చిన్నాన్నలు. ఇది వియాల వారిద్దరం కలిసి తీసుకున్నది. అన్నయ్య గారు, వదిన గారితో మా నలుగురికి తీసినట్టున్నాడు. ఎన్ని జ్ఞాపకాలు, ఎంతమందో. ఇది ఇంకా లాస్ట్లో భోజనాలు అప్పుడనమాట. మధ్యాహ్నం అంతా వడిబియ్యము అన్నీ అయ్యేట్టు. వడిబియ్యం భోజనాలు అయిపోయాకనే వడిబియ్యం. వదిన గారు, నేను చాలా చాలా తతంగం. ఆఖరికి మా ఇంటికి ఏసురావు నగర్ వచ్చేసరికి సాయంత్రం 4:30 అయిపోయింది. మార్నింగ్ 4ంటికి మొదలైన పెళ్ళి హడావుడి అంత లేట్ అయిపోయింది. చాలా ఉన్నాయి ట్రెడిషన్స్ అన్నీని, ఈవెంట్స్. అందరూ బిజీగా, అన్నయ్య గారు, మావారు. ఎంత బిజీగా అయినా కూడా అందరూ బాగా హుషారుగా ఉన్నారు. అది ఆ తర్వాత ఇదంతా వడిబియ్యం. ఎన్ని ఆల్బమ్లు ఉన్నాయో మా అమ్మాయి పోస్తుంది. ఎంతమందో. ఇది వియ్యపురాలు మర్యాదని చేస్తారట. నన్ను కుర్చీలో కూర్చోపెట్టి
వదిన గారి తోటి కోడళ్ళందరూ ఇంకా చాలామంది చుట్టాలందరూ అట్లాగా అన్నీ ఇస్తారట. ఎవరు అందులో స్వీట్లు అవి డబ్బాల్లో వేసి బట్టలు అది మాకు లేదు, వాళ్ళకుందట. ఇది ఇంకా అప్పగింతలు. అప్పగింతలు అప్పుడైతే పాపం హరిత చాలా ఏడ్చింది. ఎవరికైనా ఉంటుంది కదా, ఎంత అమెరికాలో ఉన్నా ఎప్పుడో ఎంఎస్కే వచ్చేసింది అనుకోకుండా అక్కడ మేము చూసుకోవటం అట్లాగా కుదిరిపోయింది, అయిపోయింది. భగవంతుడు ఎంత దయామయుడో అనుకుంటాను. అంత ఏ విధమైన సమస్యలు లేకుండాను అతి సామాన్యంగా గడిచిపోతుంది జీవితం అంతాను. ఇంతకన్నా కావాల్సిందేముంది ఎవరికైనా? పెద్దవాళ్ళమైపోయాము, ఇప్పుడు మమ్మల్ని తెచ్చుకుని పెట్టుకున్నారు. కొడుకు కోడలును మా బాధ్యత తీసుకున్నారు. నేను 72 నడుస్తుంది, ఆయనకి 77. వద్దు వెళ్ళొద్దు, అక్కడ ఎట్లా ఉంటారు మీరిద్దరేను అని పోట్లాడటం జరిగింది. ఆఖరికి సిటిజన్షిప్ కూడాను తీసేసుకున్నారు ఇంకా వద్దని. పద్దెనిమిదేళ్ల క్రితం ఇది మా ఇంటికి సాయంత్రం 4:30-5 అయిపోయింది. అప్పుడనమాట గృహప్రవేశం. సాయి గారు గృహప్రవేశం అయిపోయాక మర్నాడు పొద్దున్నే సత్యనారాయణ వ్రతం. మాకు షష్ఠి పూర్తి అయితే అసలు చెప్పలేదు మాకు. ఒక్కరోజు ముందు చెప్పారు. టోటల్గా మా చిన్న అన్నయ్యకి వదినికి మాత్రమే తెలిసేటంతే. ఇంకా ఎవరికీ తెలియకుండా, మాకిద్దరికీ అసలు తెలియకుండా చేశారు. అప్పుడు కాలనీలో, యేసరావు నగర్ కాలనీలో ఉన్న వాళ్ళందరూ అయ్యో అదేంటి మాకు చెప్పలేదు పొద్దున్నే. ఆ తర్వాత ఆయుష్ హోమం, ఆ ఫోటోలు అయితే ఎవరు తీశారో అప్పటికి ఇంకా ఫోటోగ్రాఫర్ రాలేదు ఆయుష్ హోమం చేసేటప్పటికి. ఇది ఇంకా షష్ఠి పూర్తి అయితే చాలా చాలా ఫర్గెటబుల్ మెమరీ అయిపోయింది మాకు. టోటల్గా మాకు తెలియకుండానే చేశారు. ఒక్కరోజు ముందు చెప్పారు. అదైనా ఉంగరాలు సైజ్ కోసం చెప్పాల్సి వచ్చింది. దానికి కావాల్సిన సామాన్ అంతా కిరణ్ రూమ్లోనూ మొత్తం మంచం కింద పెట్టేశారు. మాకు తెలియకుండా చేయాలని సస్పెన్స్ అని. ఇంకా అందరూ ఉన్నారు, పుట్టింటి వైపు వాళ్ళు, అత్తింటి వైపు వాళ్ళు, ఇంతమంది ఇంచుమించు 40 మంది ఉన్నట్టున్నారు అందరూ కలిసి. ఇంకా అంతే, బయట వాళ్ళని పిలుచుకోవటం ఎందుకు, పొద్దున్నే 8 కూడా కాదు, ఇంకా ముందే. ఆ తర్వాత ముందు షష్ఠి పూర్తి, ఆ తర్వాత ఆయుష్ హోమం అయ్యాక ఇంకా వరుసగా మేము 4 కూర్చుని సత్యనారాయణ వ్రతం. అంతలాగా నాన్ స్టాప్గా మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా కూడా అలాగే అయిపోయింది మొత్తం. సత్యనారాయణ వ్రతం అయిపోయాక అప్పుడు భోజనాలు.